నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డికి ఈ మంత్ 20న బాంబ్ పేల్చనున్నారా వైసీపీ నేతలు? అసలు ఏం జరుగుతుంది వైసీపీలో? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అసలు? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే భారీగా ఓడిపోయారు. అసలు ప్రజలు మామూలుగా సైలెంట్ ఓటింగ్ చేయలేదు. వాళ్ళు మార్పు కావాలని ఎంత గట్టిగా కోరుకున్నారో మనకు అర్థమవుతుంది. అంటే గతంలో కన్నా చూస్తే ఈసారి ఎన్ని సీట్లు వచ్చాయి ఏంటనేది మనం చూస్తుంటే తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గెలిచిన కొంతమంది 11 మంది మాత్రమే గెలిచారు. అయితే వీళ్ళు కూడా వైసీపీని వీడి పక్క పార్టీ వైపు వెళ్తున్నట్టు, అంటే టీడీపీలోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 20 తారీఖున అయితే జగన్మోహన్ రెడ్డి గారికి భారీ బాంబు, అంటే ఈ నేతలందరూ భారీ బాంబు పేల్చబోతున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే మరి టీడీపీలోకి వెళ్తే ఈ నేతల్ని టీడీపీ వాళ్ళు స్వాగతించే అవకాశం ఉందంటారా? సహజంగానే ఇప్పుడు ఏ నేతకైనా సరే సిద్ధాంతాలు కానీ పార్టీ కానీ ద్వితీయ స్థానం, అధికారమే ప్రథమ స్థానం. సిద్ధాంతాలే తర్వాత అధికారమే ప్రథమ స్థానం అంటారు. నిస్సందేహంగా అట్లనే ఉంది ఈరోజు రాజకీయ నాయకుల పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు సిద్ధాంతపరంగానో లేకపోతే న్యాయపరంగానో ఆలోచిస్తారని మనం ఆశపడటం కూడా తప్పే. అధికారం లేదు, మామూలుగా సహజంగానే అధికారం ఇప్పుడు దాకా అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అధికారం లేకపోతే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. దీనికి కంటే కూడా రెండోది, గతంలో వాళ్ళు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన విధానం, ఇప్పుడు తమను కాపాడుకోవాలంటే నిస్సందేహంగా అధికార పార్టీ పంచన చేరాల్సిన పరిస్థితి. దానికి విరుద్ధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంపూర్ణమైన ఆధిక్యత ఇచ్చారు కాబట్టి మళ్ళీ అలాంటి ప్రయోగాలు చెయ్యకుండా ఇప్పుడున్న అధికార పార్టీ ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని స్వాగతించకుండా కట్టడి చేసి పార్టీని సిద్ధాంతాన్ని మళ్ళీ బతికించాలని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే 19 తారీఖున సిబిఐ కోర్టు, అంటే అక్కడ హాజరు అవ్వాల్సి ఉంటుంది కాబట్టి హాజరైన తర్వాత అందరూ ఈ పార్టీలోకి జంప్ అవుతారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా? వాళ్ళు ఏమైనా తప్పులు చేశారా? అందుకే మళ్ళీ పార్టీని వీడి మీరు అన్నట్టు సిద్ధాంతాలు ఏం లేకుండా అధికారమే మాకు ముఖ్యం అనుకొని పార్టీని చేరబోతున్నారా? అసలు ఏంటి అన్నట్టు? ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక శాసనసభ్యుడిగా గెలవాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ తర్వాత తన హోదాకి తగ్గ విధంగా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని పెట్టుకొని చేసుకోవాలి అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం కనపడుతుంది. మరి ఇవన్నీ కూడా ఖర్చులు పెట్టుకొని అంతమంది రేపొద్దున ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాన్ని సంపాదించుకోవడానికే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు అధికార పార్టీలో లేరనుకోండి, ఆ సంపాదన పోయినట్టే. కాబట్టి ఆ సంపాదన కోసం వెళ్తున్నారు తప్ప, రెండోది అంతకుముందు వాళ్ళు చేసిన అకృత్యాల మీద అధికార పార్టీ చర్యలు తీసుకుంటుందన్న భయంతో కూడా వెళ్తున్నారు. ఈ రెండే కారణాలు, ఇక వేరే కారణాలంటూ ఏం లేవు. ఇది ఎవరు చెప్పినా అసత్యమే. మేము ఆ కారణాలతో వెళ్తున్నాం, ఈ కారణాలతో వెళ్తున్నాం చెప్పే మాత్రం అసత్యమే. రెండు కారణాలు: సంపాదన, రెండోది వాళ్ళు చేసిన అకృత్యాల నుంచి అధికార పార్టీ కాపాడుతుందనే రెండే కారణాలతోటి మాత్రమే పార్టీలు మారుతా ఉన్నారు. అంత తప్ప వేరే ఏమి లేదు కదా. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళని ప్రజలు ఇప్పటికి కూడా నమ్మి వీళ్ళకి పదవులు కట్టబెడితే వాళ్ళు ప్రజల కోసం ఆలోచించకుండా జస్ట్ వాళ్ళ సంపాదన కోసం ఆలోచిస్తున్నారు అంటారా? ఇంకా కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించట్లే అంటారా? మరి అసలు వాళ్ళ ప్రయోజనాలు మొదటి ప్రాధాన్యత అని చెప్పాను కదా. రాష్ట్ర ప్రయోజనాల గురించి వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము డబ్బులు ఇస్తుంటే ఎందుకు తీసుకున్నారు ఆ రోజు? మేము ఓట్లేస్తాను వాళ్ళు అంటలేదు కదా. డబ్బులు కావాలని అడుగుతున్నారు కదా. కాబట్టి మా డబ్బులు వచ్చిన తర్వాత మేము సంపాదించుకోవాలి కదా అని అడుగుతున్నారు. అంటే మళ్ళీ ఇచ్చింది మళ్ళీ రాబట్టుకోవాలి అంతే. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మాకు ఊరక ఓట్లేస్తారా? అప్పుడు కూడా ఖర్చు పెట్టాల్సిందే కదా. ఇప్పుడు 10 రూపాయలు అయితే రేపు 15 రూపాయలు అవుతుంది కదా. ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో ఇంకొక 5 రూపాయలు ఖర్చు పెట్టి రేపు పొద్దున 15 రూపాయలు ఖర్చు పెట్టడానికి మేము జమీందారులు? ఇదే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అంటే ఇక్కడ ఒక ప్రశ్న సార్ నాకు ఏంటంటే, ప్రజలకి ఓటు కోసం
డబ్బులు ఇస్తున్నారు కదా, అది ఇచ్చేది అంటే ఇప్పుడు వాళ్ళు 100 రూపాయలు తీసుకొని ప్రజలకు ఇచ్చేది 10 రూపాయలు మాత్రమే అని చెప్పేసి ఒక సార్ చెప్పడం జరిగింది. నిజంగానే మరి వాళ్ళు ఇచ్చేది ఈ 10 రూపాయల కోసం వాళ్ళు ఆశపడుతున్నారు అంటారా ప్రజలు? మరి 10 రూపాయలు తీసుకొని వాళ్ళు కోటేస్తున్నారు అంటారా? మరి ప్రజలు ఒక స్థిర నిత్యానికి వస్తున్నారు ఎక్కడ పెట్టినా కూడా. డబ్బే ప్రామాణికంగా ఎన్నికలు జరిగితే డబ్బున్న వాళ్ళే ప్రధానమంత్రులు కావాలా లేకపోతే ముఖ్యమంత్రులు కావాలా? ఇక్కడ అలా కాదు, డబ్బులు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే అవినీతితో కురిగిపోయింది వ్యవస్థ, అందరూ అవినీతి పరులే, అవినీతి దగ్గర సంపాదించిన డబ్బే కదా ఇది, కాబట్టి ఆ డబ్బులు మేము తీసుకుంటే తప్పేంటి, మా డబ్బే కదా అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. అది కూడా తప్పే. అవినీతి పరుల దగ్గర మీరు తీసుకుంటున్నారు, అవినీతి చేసేవాళ్ళు వాళ్ళకి తీసుకొని మేము ఓట్లేస్తాము అంటే అవినీతిని ప్రోత్సహించినట్టే కదా. కాబట్టి అక్కడ నుంచి ముందు ప్రజల మనస్తత్వాలు మారాలా, అప్పుడు పాలకులు మారతారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే పాలకులు మారాలనుకుంటున్నారు. కాదు, ముందు ప్రజలు మారితే తరువాత పాలకులు నిస్సందేహంగా ప్రజలంటే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుగా ప్రజలు మారాలి, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఎవరు రాష్ట్రానికి ఉపయోగం, ఎవరి వల్ల రాష్ట్రం ఉపయోగపడిద్ది, ఈ శాసనసభ్యుడి వల్ల గతంలో ఏం జరిగింది, పోటీ చేసే అభ్యర్థి వల్ల రేపు ఇతను మళ్ళీ గెలిస్తే ఏం చేస్తాడు, ఏ పార్టీ తరపున ఉన్నాడు, ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళని కూడా గెలిపించుకుంటున్నారు ప్రజలు. అవును, మనం చూసాము చాలా మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి గెలిచిన వాళ్ళని. అవును అవును చూసాం. అంటే వాళ్ళ మీద అవినీతి మరకలు లేకపోవడం వలన ప్రజలకు మంచి చేయడం వల్ల వాళ్ళు గెలిచారంటారా? ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల గెలిచారని నేను అనుకుంటున్నాను. అవినీతి లేదని నేను అన్నాను, వాళ్ళ మీద మరకలు లేవు అని నేను అన్నాను. ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత తోటి చంద్రబాబు నాయుడు గారి కూటమితో కలిశారు కాబట్టి గెలిపించారని నేనైతే భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మరి ఇప్పుడు రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది అంటారు? ఎందుకంటే ఇప్పుడు చూసాం 10 సంవత్సరాలుగా రాజధాని లేదు, ఇప్పుడైనా మరి రాజధాని వచ్చే అవకాశం ఉందంటారా? లేదు అనే అభిప్రాయం చాలా మంది కలగజేస్తున్నారు, అది వాస్తవం కాదు. అమరావతి రాజధాని, నేను 3 రాజధానులు కడతాను అని చెప్పని ఆ రాజధాని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశాడు, ఏమీ చేయలేకపోయాడు కదా. విశాఖపట్నం నేను పరిపాలనా రాజధాని చేస్తానని చెప్పని అక్కడ తాజ్మహల్ కట్టుకున్నాడు, దాంట్లో కూడా కనీసం వెళ్ళి ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు కదా. కాబట్టి మనం అనుకున్నవన్నీ ప్రజలు ఆమోదిస్తారనుకోవడం వెర్రితనం. అమరావతి రాజధాని, అంగుళం కూడా కదల్చలేరు. నేను చాలాసార్లు చెప్పాను అదే మాట. రాజధాని లేకపోతే ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నాడు? అమరావతిలోనే కదా, అమరావతి రాజధాని కదా, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ అమరావతి పేద మీద జరుగుతున్నాయి కదా, అక్కడి నుంచే కదా ఏదన్నా మామూలుగా శాఖలకు సంబంధించినవన్నీ విడుదల చేస్తుంది కూడా. కాబట్టి అమరావతి రాజధానిని పురోగతి సాధించకుండా అడ్డుపడ్డాడని చెప్పండి, ఒప్పుకుంటాను. అంటే అక్కడ ఎమ్మెల్యే ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయో కట్టినప్పటి నుంచి వెళ్ళి ఆఖరికి చెట్లు కూడా మొలిచినాయి మనం చూసాం. చెప్పేది దాన్ని నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నాడు, విజయవంతమయ్యాడు, కానీ అమరావతిని తరలించలేకపోయాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.